మొక్కలకు రోజు నీళ్లు పోయాలి, కానీ పూలు మాత్రం కాలం వచ్చినప్పుడే పూస్తాయి. ఓర్పుగా ఉండడం అలవర్చుకో. నీ సమయం ఖచ్చితంగా వస్తుంది. నిరంతరం ప్రయత్నించే వారికి ఓటమి కూడా ఒక పాఠమే. ప్రయత్నించడం మానేసిన వారికి మాత్రం అది ముగింపు. మన వద్ద ఎంత ఉన్నాదని ముఖ్యం కాదు, మనం ఎంతమందికి ఉపయోగపడ్డామనేది జీవితానికి నిజమైన విలువ. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండడం మంచిదే, కానీ క్షమించాను కదా అని మారిపోయి ఉంటాడని మళ్ళీ చేరదీసి మోసపోకు. సముద్రంలో నుండి ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నంత మాత్రాన దాని విలువ తగ్గదు. అలాగే మన గురించి తెలియని వాళ్ళు మనల్ని ఏదో అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు. బాధపడవలసిన అవసరం లేదు. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట. ఇది ఏమి విచిత్రమో! నిజంగా చిత్రమే. మనిషి కూడా తన లోపాలను చూసుకొనక ఎదుటివారి లోపాలను చూస్తాడు. ప్రతి విజయం వెనుక ప్రపంచానికి కనిపించని ఒక కథ ఉంటుంది. నిశ్శబ్దంగా చేసిన కష్టం, అంకితభావంతో చేసిన శ్రమ విజయానికి శిఖరాలుగా తీసుకెళ్తాయి. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. నీతో అవసరం ఉన్నప్పుడు నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. తమ సమస్యలతో తాము పోరాడుతూనే ఇతరులకు సహాయం చేయడానికి సమయం కేటాయించేవారే నిజమైన బలవంతులు. ఎందుకంటే గొప్ప మనసు కష్టాల్లోనూ కరుణను కోల్పోదు. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. జీవితంలో ఈ రెండు విషయాలు ఎప్పటికీ వృధా కావు. ఒకటి చేసిన మంచి, మరొకటి నువ్వు పడిన కష్టం. ఈ రెండు ఎప్పుడు వృధా కావు. ఒకదారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. ఎవరి కోసమైతే మన జీవితాన్ని పణంగా పెడతామో వాళ్ళే మనల్ని ఒకరోజు పరాయి వారిలా చూసినప్పుడు గుండె పగిలిపోతుంది. ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక లోపలే నవ్వుతూ నటిస్తూ రోజులు గడపడం ఒక నరకం. ఈ నిశ్శబ్ద రోదన ఎవరికీ అర్థం కాదు. కాలం మనకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. వాటిని ఎలా అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా మంచి చేయబోతే మనల్ని అవమానించే లోకంలో మౌనంగా ఉండడం కూడా ఒక పెద్ద శిక్ష. మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారి మనస్తత్వం మారనంతకాలం మన మాటకు విలువ ఉండదు. కాలమే అన్నిటికీ సరైన సమాధానం చెబుతుంది అని వేచి చూడాలి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసం, గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహమైనా సరే తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు వెంటపడి కరుస్తాయి. నువ్వెవరో నేనెవరో. గాడిద కష్టానికన్నా నెమలి నాట్యానికి విలువ ఎక్కువ ఉన్నట్లు, కష్టం చేసి బ్రతికే వారికన్నా మాయ మాటలతో ఆకర్షించే వారికి విలువ ఎక్కువ ఈ రోజుల్లో.
ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ మాట ఇచ్చిన వారికి ఆ మాట నమ్మకం, భరోసా, జీవితం. ఎదురించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మనకు వేరే శత్రువులు అక్కర్లేదు. జీవితంలో నిన్ను అవమానించేవారు ఎంత గొప్పవారైనా అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాఠం నేర్పుతారు. ఆ అనుభవాలే మనల్ని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మనల్ని భయపెట్టడానికి కాదు. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. మిత్రమా, మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు. నమ్మక ద్రోహం నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళు మాత్రమే చేస్తారు. నువ్వు ఎంత నిజాయితీగా ఉండి ఎంత మంచి చేసినా కూడా మీ ప్రక్కవారు మాత్రం అవకాశం వస్తే వెన్నుపోటు పొడవడానికి వెనకాడరు. జాగ్రత్త. ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. మనమెంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. దుఃఖంతో మూగబోయాక బయటికి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్లుగా ఊబికి వస్తాయి. మనవి అనుకున్నంతవరకే ఈ బంధాలు అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో. గాడిద కష్టానికన్నా నెమలి నాట్యానికి విలువ ఎక్కువ ఉన్నట్లు, కష్టం చేసి బ్రతికే వారికన్నా మాయ మాటలతో ఆకర్షించే వారికి విలువ ఎక్కువ ఈ రోజుల్లో. ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ మాట ఇచ్చిన వారికి ఆ మాట నమ్మకం, భరోసా, జీవితం. ఎదురించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మనకు వేరే శత్రువులు అక్కర్లేదు. జీవితంలో మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరు దగ్గరికి తీసుకోరు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధను దూరం చేస్తాయి. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. జాగ్రత్త. మనసుకు గాయం చేస్తారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితులలో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు పరిష్కారమైనట్లే. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప.